ఈనాడు పేపర్లో న్యూస్ షాక్ అయినా 100 కోట్ల మోసం అంట. ఎవరు ఆయన, ఏంది ఆయన హిస్టరీ అని చూస్తే కూలీ అంట. అడ్డా కూలీ అంటారు కదా, అనంతపూర్ నుంచి వచ్చిందంట. 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్కు కూలీగా పనిచేస్తుందంట. కూలీగా పనిచేసుకుంటూ లోకలతో పరిచయాలు పెంచుకొని చిట్టీల బిజినెస్లోకి దిగిందంట. 5 లక్షల నుంచి స్టార్ట్ చేసి 50 లక్షలు, కోటి రూపాయల వరకు చిట్టీలు స్టార్ట్ చేసినంట. సో బాగా నమ్మకంగా ఉండడేమో 18 సంవత్సరాల నుంచి ఇంకా చిట్టీలు వేస్తూ ఉన్నారు. అట్లా రీసెంట్గా ఒక 100 కోట్లు అయినాయంట. చిట్టీలు అయిపోయిన తర్వాత కూడా ఆ డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆ డబ్బులు కూడా వెంట పెట్టుకుంటూ ఉంటాం. సో అట్లా 100 కోట్లు అయినాయి. 23వ తారీఖు నుంచి ఈ నెల ఇస్తా అని చెప్పిందంట. సో 21 తారీఖున పారారంట. 21 నుంచి ఫోన్లు స్విచ్ ఆఫ్, ఆయన వెళ్ళిపోయిండు. సో ఎంతమంది అంటే 2000 మంది చిట్టీలు వేసారంట ఆయన దగ్గర. 700 మంది 23వ తారీఖు ఆయన ఇంటికి వస్తే చూసి షాక్ అయ్యారంట పోలీసులు అందరూ. సో అట్లా ఉంటుంది మరి. చూసారా, అడ్డా కూలీగా ఉన్న వ్యక్తి, ఒక కూలీ పని చేసుకునే వ్యక్తి 100 కోట్ల వరకు చిట్టీలు వేసుకునే స్థాయికి ఎదిగిందంటే మరి అలా మైండ్ సెట్ ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా జనాలను నమ్మిస్తారు, ఏంది ఇది?